నిత్యజీవము కలిగిన సత్యదేవుడైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభువు నామమును బట్టి మరొకసారి మీ పాదముల చెంతకు రావడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని వినిపించండి. వాక్యం వెళ్ళి దేవుడితో వెలుగు మాలో తీసుకొని రండి. పాపకి రక్షణ విశ్వాస ఎదుగుదల ముందుకు నడిచే ప్రజలకు అధిక మేమకు నడిపించు. యోగ్యమైన రీతిలో పాల్పొందడానికి ముందు సిద్ధపరచు. యేసు నామమును స్తుతించి ప్రార్థించి వచ్చున్నాము తండ్రి, ఆమేన్. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 4 నుండి 7 వరకు చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. ఆ వాగు నీరు నీవు త్రాగుదు, అతడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుకుని అతనికి తెలియచేయగా అతడు యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసము, అస్తమయమందు రొట్టెను మాంసము అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు తాగుతూ వచ్చాను. 7వ వచనం. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. కాకిని గురించి కొన్ని గత 2-3 వారాలు చూస్తున్నాం. ఆది కాండములో ఉన్నటువంటి కాకి లక్షణము మొదటిగా అది కృతజ్ఞత లేనిదిగా ఉన్నది. రెండవది నీచముగా ప్రవర్తించింది. మూడవది ఇటువైపు తిరిగింది. 4వది జతను విడిచి తిరిగాను. ఏం చేసింది? జతను విడిచి తిరిగాను. తర్వాత యజమానుని చిత్తానికి ప్రతికూలముగా ప్రవర్తించాను. అవును, యజమానుని చిత్తానికి ప్రతికూలముగా ప్రవర్తించాను. మరి అలాంటి జాతి కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి మానవునికి ఆ ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు మనం ఎంత ఘోర పాపులమైనా సరే ప్రేమిస్తూ ఉన్నాడు. అలాంటి ప్రవర్తన కలిగి లోకంలో జీవిస్తూ ఉన్నప్పటికీ క్రీస్తు ప్రేమిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. నా యొక్క విచారణ చేయని వారిని, నా దర్శనమునకు నన్ను వెదకని వారికి నేను దొరికితును. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గములను నడుచుకొనొచ్చు లోపడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఎంత? ఎవరి కొరకు చాపుతున్నాడు? లోపడనల్లని ప్రజల వైపు. ఆది కాండము 8వ అధ్యాయం 7వ వచనంలో చెప్పిన లక్షణాలు కలిగిన మానవుని ఆ లక్షణాలు కలిగిన వదిలి విడిచిపెట్టడం లేదు. అవునా? అలాంటి వారు రాకపోతే మంచిగా అనుకోవడం లేదు. అలాంటి వారిని ప్రేమిస్తున్నాడు. అందుకే భూమిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందిడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడు కూడా లేదు. కనుక ఆ ప్రియ ప్రభు ఎంత పాపినైనా ప్రేమిస్తూ ఉంటాడు. పాపములు క్షమించి పరిశుద్ధులుగా మార్చి నిత్యత్వానికి వారసులుగా చేస్తాడు. ఆ మహాదేవుడు
పాపుల్లో ప్రథమ పాపిని ప్రేమిస్తున్నాడు. పైన గజదొంగ ప్రేమించాడు. అవునా? అంతం వరకు ప్రేమించాడు. ఆ ఆత్మను రక్షించడానికి తన ప్రాణం పెట్టడానికి వెనుకాడలేదు. గజదొంగ కుడివైపు ఉన్నటువంటి గజదొంగ ఆయన దేవుడని, రక్షకుడని, ప్రభువని, సృష్టికర్తని, ఏ పాపము లేనివాడని, నిర్దోషులని, పాపరహితుడని గ్రహించి ఆ ప్రభును రక్షకుడిగా అంగీకరించాడు మరణ సమయంలో. అవునా? ప్రభు ఆంతరం ఎరిగిన ఆ ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో పరదేశంలో ఉంది అంటాడు. చూసావా? కనుక హృదయాంతరంలో ఆ ప్రభును రక్షకుడుగా దేవుడుగా అంగీకరించి మన నిజ తీరు గుర్తించి మన పాపములను గ్రహించి పాపములో పాపములు విడిచిపెడితే ఆ ప్రభు ఆయన కాచిన పరిశుద్ధ రక్తం ద్వారా నీ నా జన్మ కర్మ పాపము క్షమించి పరిశుద్ధంగా మార్చి నిత్య జీవానికి వాసనగా చేస్తాడు. తూర్పుకు పరమది కంటే ఎలానో అంత దూరం చేస్తాడు. తిరిగి మన పాపములు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత పాపినైనా సరే. కనుక ఆ ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడని గుర్తించాలి. అందుకే అదే జాతికి చెందినటువంటి కాకి మొదటి రాజులు 17వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాము. మారుమనసు పొందిన కాకి, పశ్చాత్తాపం పొందిన కాకి, పాప క్షమాపణ పొందిన కాకి, నిత్యత్వానికి వారసుగా చేయబడినటువంటి కాకి మార్చబడిన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత, విమోచింపబడిన తర్వాత ఆజ్ఞ గైకొన్నది లేదా దేవుని ఆజ్ఞ గైకొన్నది. మారుమనసు పొందినామని చెప్పుకున్న నీ జీవితము ఆజ్ఞ గైకొంటున్నావా? ఏ ఆజ్ఞ గైకొంటున్నావు? ఏది గైకొంటున్నావు చెప్పండి. ప్రబుద్ధిని ఆధారం చేసుకొని ఎంత తలంపుతో వెళుతూ నేను ఐఎమ్ రైట్ అనుకుంటా వెళ్ళిపోతున్నావు. అంతలో ఏమవుతుందో నీకు తెలియదు. అవునంటా? దానికి మనం ఏం చేయలేదు. లేదు. మన జన్మ కర్మ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత, పరిశుద్ధంగా దేవుని పిల్లలుగా తీర్చబడ్డామని సర్టిఫికేట్ పొందిన తర్వాత ఆజ్ఞ గైకొంటున్నామా? ఆజ్ఞ గైకొనను. అవునా? 4వ వచనం చూడండి. చూసావా ఏం చేసినా? ఎవరికి? మనుషులు లేరా? అవసరమైతే అక్కడి మనుషులనే సిద్ధం చేస్తాడు. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఇంత దూరం నుంచి అంత దూరం ఈ పక్షులను తీసుకొని వెళ్ళాల్సిన అక్కర ఉండదు వాస్తవంగా చెప్పాలంటే. కానీ మనుషులు లోబడలేని ప్రజలు, అవిధేయులైన ప్రజలు, మూర్ఖులు, ద్రోహులు, దేవుని చిత్తానికి ప్రతికూలంగా తలంచి యోచించి క్రియ చేసేవారు అని తెలిసి పక్షులను వాడుకుంటున్నాడు. ఎవరిని వాడుకుంటున్నాడు? సృష్టిలో ప్రతి దాన్ని ఆయనకి ఇష్టం వచ్చిన వాటిని వాడుకుంటాడు. ఆజ్ఞ గైకొన్న కాకి. తర్వాత కాకులు అన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఈ కాకులు చిన్నపిల్లలు చేతుల్లో ఏమైనా తినుకుంటూ వెళ్తూ ఉంటే దగ్గరకు పోయి చేతుల నుంచి కొట్టుకొని తీసుకొని పోయే రకం. అవునా? అలాంటి కాకి మార్చబడి దేవుని ఆజ్ఞ అన్నాడు. ఉదయం సాయంత్రం
ఈ కాకులన్నిటికీ చెప్పినాడు, వేడి వేడి మాంసం తీసుకెళ్లాలా, వేడి వేడి రొట్టె ముక్కలు తీసుకెళ్లాలా. నా ప్రవక్త, నా దాసుడు అక్కడ స్థలంలో ఉన్నాడు, నేను వెళ్ళి ఆయనకు ఇచ్చేయాలి. మీకు కావాలంటే మీకు వేరే ఇస్తాను, దాన్ని మాత్రము ముట్టకూడదు. అవునా? అంటే అవేం చేసినాయి? అవి తిన్నావా? విజేత చూపించాయి. దేవుడు ఆజ్ఞాపించిన రీతిలో ఎన్ని దినాలు వెళ్ళిపోయాడు, అన్ని దినాలు మాంసము రెట్లు తిన్నాయి. ఆ వాగునీరు తాగుతూ వచ్చాడు. వచ్చినాడా? వాగునీరు తాగుతూ వచ్చినాడు. దైవజనులకు ఒక దిక్కు ఒక మార్గం వేయబడితే ఇంకొక దిక్కు ద్వారం ఓపెన్ చేస్తాడు. అనుకోవద్దు, నేను ఇంత ఇస్తేనే లేదు, ఇంత ఇస్తా అనుకుంటాం మనుషులు. విన్నారా? అందుకే రాజులను మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్య కార్యాలు చేస్తారు చూడండి. వర్ణింప సత్యము కాని ఆశ్చర్యకార్యాలు. ఈ మధ్యలోనే రెగ్యులర్ గా మన దగ్గరికి రారు, ఎప్పుడో ఒకసారి వస్తారు. వారు ఏం చేసినారు? ఫలాని గాస్టర్యం దగ్గరికి వెళ్ళాలా, ఇది ఇయ్యాలా అన్నాడు. అది తీసుకొచ్చిన దేవుడు పెట్టినారు. నేను ఊహించలేదు. ఇంకొకసారి ఇంకొక వ్యక్తి తీసుకొచ్చాను, నేను ఊహించలేదు. నేను రెగ్యులర్గా వేస్తా, నేను రెగ్యులర్గా ఇస్తా అనుకున్న వారిని ఎక్కడ పెట్టాడు? పక్కకు పెట్టాడు. విన్నావా? దేవుడు తన అవసరతను తీర్చడానికి దైవజనులు ఈ మనుషుల తట్టు చూడకూడదని, ఈ మనుషులు లేబరేళ్ళని వారని, అవిధేయులని, అక్రమస్తులని, మరియు జతలు విడిచి తిరిగేవారని, ఇటువంటి తిరిగేవారని ఆ ప్రభుత్వం ఎంతగానో తెలుసు కనుక పక్షులను వాడుకుంటున్నాడు, లేదా పక్షులను వాడుకుంటున్నాడు. దేవుడు ఎంత చెప్పినా దైవ చిత్తాన్ని తెలుసుకునే రకం కాదు మనం. దేవుడి పిల్లలం అయ్యాము, దైవ చిత్తాన్ని తెలుసుకుంటున్నామను. మీకు యోనస్తులకు ఒక మంచి సబ్జెక్టు తీసుకున్నాను. రక్షింపబడిన వ్యక్తి నెక్స్ట్ స్టెప్ దైవ చిత్తాన్ని తెలుసుకొని చేయాలి అని. అవునా? ఏమన్నా నిజమా? వద్దులేండి, ఎందుకు వెళ్ళిపోతా తొందరగా అంటే దానికి మనని దైవ చిత్తం ఎంత గొప్ప ధన్యత తెలుసా? నేను మీకు చెప్తున్నాను కదా, ప్రతి దానికి ప్రతి చిన్న వస్తువు కూడా నేను రెఫరెన్స్ తో సహా బైబిల్లో రాసి పెట్టేస్తాను. బైబిల్లో ఎప్పుడు ఏ స్థితికి ఎప్పుడు దేవుడు మాట్లాడినారో వాటన్నిటిని అక్కడక్కడ ఆన్సర్ అక్కడ రాసి పెట్టేస్తాను. మర్చిపోతాను. విన్నారా? ఒక దినం మీకు తెలియజేస్తాను. ఎన్నో సంవత్సరాలు దైవ చిత్తాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉండి వీళ్ళు చేసుకుంటూ ఇటువంటి తిరగడం దైవ చిత్తమా? దైవ చిత్తము కాదు. తర్వాత మార్చబడిన కాకి. మార్చబడింది. తర్వాత దైవజనుని పోషించిన కాకి. ఎవరిని పోషించింది? దైవజనుడే నన్ను పోషించాలని అంటాం మనం. అవునా? దైవజనుడిగా ఉన్నప్పటికీ ప్రతిఫలము దేవుని దగ్గర పొందాలంటే ఏం చేయాలా? దైవజనుని పోషించేది నేర్చుకున్నాడు. తక్కువండి కాస్తున్నా బక్కిందారి కాకినాల్లో ఎన్నో కట్టలు మలయాళం వచ్చేవి. ఆ మలయాళం సైన్ చేసి అక్కడ శిక్షణకు పంపించేవాడు. ఆయన పంపించి చాలా ఉన్నాయి. ఎందుకు పంపించాలి అనుకున్నారా? ప్రతిఫలాన్ని దేవుని దగ్గర పొందడానికి దేవుని ఆజ్ఞకు హృదయం చూపించాలా. విన్నారా?
మనుషుల జ్ఞానాన్ని ఉపయోగించి దైవ చిత్తానికి ప్రతికూలంగా ప్రవర్తించి పాపం చేయడం దైవ క్రమమా? ఆజ్ఞాత క్రమం పాపం కాదా? దేవుడు చెప్పింది చేరుకోవడం పాపం కాదా? మాత్కబడిన కాకి, దైవజ్ఞాన్ని పోషించిన కాకి. ఈ 3 చూశాను. తర్వాత 4వది, దేవుని చిత్తము నెరవేర్చిన కాకి. ఏం చిత్తాన్ని? దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి కాకి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 24 వరకు చదవండి. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే. చూడండి, మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభుని స్తుతిస్తున్నాం, బళ్ళు పాలు పొందుతున్నాం, అన్ని సొంత చిత్తం చేసుకుంటూ తండ్రి చిత్తాలు చేస్తున్నాడు. దైవక్రమమాది సొంత ఇష్టం నెరవేర్చుకుంటూ ప్రవర్తిస్తూ కొనసాగిస్తూ ఉండి దైవ చిత్తమాది దేవుడు చెప్తుందా ఆ విధంగా చేయమని? జీవమనుషులను ద్వేషిస్తాను అన్నాడు, అవునా? చదవండి. ఎందుకో చూడండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. అక్రమము చేయువారలారా. ఏం చేయాలి? క్రమం చేయవారా? అక్రమమా? క్రమం చేయవారు. ఇటువంటి తెలియ కాకి క్రమం చేసిందా? క్రమం చేసేదా అంటున్నాం. కాకులు ఇటువంటి తిరిగే కాకులు క్రమం చేసినాయా? అక్రమం చేయవారు నాయకుడితో పోయి నాయకుడిని పొందని వార్త చెప్పింది. అప్పుడు కనుక దైవ వాక్యం దేవుడు చెప్పిన రీతిగా ప్రవర్తించండి. అంతను ప్రభుత్వం గురించి పరలోకం చేరండి. దేవుడు చెప్పే సొంత జ్ఞానం ఆధారం చేసుకొని మన తలంపు రైతు అనుకొని ఇతరులకు రుచుతాం. మనం ఇతరులకు కూడా రుచుతాం. చూడండి, అది దైవ చిత్తమా? ఏ వాక్య ప్రకారం దైవ చిత్తమో మీరే తీర్మానం చేసుకోవాలి. తర్వాత చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 49-50. నా సహోదరుడు నా సహోదరి నా తల్లి ఆయన. చూశారా? సొంత బ్రదర్స్, తల్లి తండ్రి ప్రభువు చూడడానికి వచ్చినారు, అవునా? ప్రభు జన సమూహంలో ఉండే వాక్యం చెప్తూ ఉన్నాడు. ఎవరు ఒక వ్యక్తి వెళ్ళి, ప్రభు నీ తల్లి నీ సహోదరుడు నీ తల్లి వచ్చినారు నేను చూడడానికి అన్నారు. అంటే అక్కడ శిశువుని చూసి ఏమన్నా అంటే వారు తల్లి చిత్తాన్ని చేయడం లేదు అని అర్థం. తల్లి అన్నదమ్ములు కూడా దేవుడి చిత్తాన్ని చేయడం లేదని అర్థం. అవునంటారా లేదా? అంటే చూడండి అన్నమాట. ఇదిగో నా తల్లి నా సహోదరులు పరలోకమందు నా తల్లి చిత్త ప్రకారం చేయవారే నా తల్లి నా సహోదరుడు నా తల్లి సహోదరులు ఆయన. కనుక నా సహోదరి నా తల్లి ఎవరు చెప్పండి? తండ్రి చిత్తాన్ని చేయవారు. నువ్వు ఎవరి చిత్తం చేస్తున్నావు? వీటిలో ఎవరి చిత్తం చేస్తున్నావు చెప్పు. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 3 నుంచి 7
7 వరకు. మీరు పరిశుద్ధులవుటే అనగా మీరు జాగ్రత్త వరకు దూరముగా ఉండితే దేవుడి చిత్తం. చూడండి, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జోల వలె కామాభిలాషులకు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తనకున్న ఘటనను ఎత్తు కాపాడుకొనవలెను అది ఎరిగిందుటే దేవుని చిత్తము. తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఏం చేస్తాడు? దండన అంటే చెప్పండి. మంచి ఏమి లాఠీ తీసుకుంటాడు. ఏం చేస్తాడు? వాస్తవమేనా? మన భాషలో చెప్తున్నాను. వాస్తవమేనా? ప్రతిదండన చేస్తాడు. చిన్న ఏం చెప్పాలా? తన సహోదరుని మోసం చేస్తుండగలను. అవునా? చేయాలా? ఏం చేయాలి చెప్పండి? తన సహోదరునికి మోసం చేయకుండగలను అని ఉంది. అవునా? మోసం చేయాలనుందా? కొందరు సలహా ఇస్తారు. మంచి జ్ఞానవంతులు వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు దేవుని భావం ఇచ్చేవారిని ఇవ్వకుండా చేస్తారు. వాళ్ళు ఇవ్వరు, ఇతరులను కూడా ఇవ్వరు. వాళ్ళు చాలా మంచోళ్ళు. అక్రమం చేస్తున్నారా, క్రమం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? మరికొందరు బుద్ధిపూర్వకంగా ఇవ్వరు. మారు మనసు పొందితే కాకి లక్షణాలు ఎలాగున్నాయి? మారు మనసు పొందిన కాకి లక్షణాలు ఎట్లున్నాయి? ఆజ్ఞ గైకొన్నది, మార్చబడింది, దేవుని దైవజనుని పోషించింది. అవునా? దైవజనుని ఒక మాట చెప్తున్నాను మీకు. స్వార్థ పరిచయం చేయడానికి కానీ ఎక్కడైనా పరిచయకు వెళ్తూ ఉంటే సేవకుడు ఏదైనా ఖర్చులు అవి ఉండి చేస్తూ ఉంటే సేవకుని ఇవ్వడానికి ఇష్టపడే వారు కాదు. ఆమె అక్కడ పక్కన చేసేసి మేము ఖర్చు పెట్టి ఇచ్చేవాళ్ళం. సేవకుడు ఇవ్వకుండా మేము ఖర్చు పెట్టి ఆ విధంగా పరిచయం చేయించుకున్నాం. సేవకుడు మేముండగా మీరు ఇస్తారా అన్న? సేవకుడికి తప్పుంది కాదు. అక్కడ దేవుడి పిల్లలు చేయవలసిన పని అది. దానికి నేను సేవకుడితో పెట్టిస్తారా? ఇప్పుడైతే సేవకుడు పెడితే ఎంత మంచిది అనుకుంటారు. దైవచిత్తానికి ప్రతికూలంగా తలంతగలు ఏదైనా తలంతక మేము మంచి పని చేస్తున్నాం అనుకుంటున్నారు. దాని అంతము ఏమవుతుంది? మన జీవితంలో పరలోకంలో ఉంటామా? ఏ భక్తి చేస్తున్నాం? చూడండి. కనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చిన కాకి ఎన్నైనాయి? 1 ఆజ్ఞ గైకొన్నది, 2 మార్చబడిన కాకి, 3 దైవజనుని పోషించిన కాకి, 4 దేవుని చిత్తము నెరవేర్చినది. అవునా? 5 దేవుని ఆజ్ఞను లక్ష్య పెట్టెను. దేవుని ఆజ్ఞను ఏం చేసింది? లక్ష్య పెట్టెను. మనమైతే దులిపేస్తాం. ఎంత చెప్పిన ఈ చెవిట వింటాము, ఈ చెవిట దులిపేస్తాం. మరిసారి ఏం చెప్తున్నాను అని అర్థం చేసుకోలేక ఆన్సర్ చేయలేదు. ఇది మన మందిరంలో ఉన్నాం కానీ చెప్పింది అడిగితే చెప్పు. ఎక్కడున్నామంటే దినమంతా మందిరంలో ఉన్నాం. అవునా? అదే మనది దేవుని ఆజ్ఞను లక్ష్య పెట్టెను. లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వచనం. కాకుల సంగతి విచారించకూడదు,
అది విత్తము కోయవు, వాటికి గర్స లేదు, శక్తి లేదు, ఆయనను దేవుడు వాటిని పోషించుతున్నాడు. మీరు వాటి కంటే పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? మీ అవసరం నేను తీర్చనా? నేను తప్పకుండా తీరుస్తాను. మీకు విశ్వాసం లేకపోతే ఏం చేస్తాం? విశ్వాసం అంటేనే అదృష్టమైన ఉన్న వాటకు అలాంటి విశ్వాసం రావాలంటే ఇంత తీర్పు అనుకుంటూ వస్తుందా? దేవుని బిడ్డలతో సహవాసం కలిగింది ఎంత దేవునితో గడిపితే, సంఘంతో గడిపితే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరుస్తాడు, ఆ ప్రకారం సిద్ధపరుస్తాడు. కనుక ఏమంటాడు ఇక్కడ? మళ్ళీ చదివాని రెండో పేతురు ఎంత? 1 చదవండి. ఇప్పుడు తమ మహిమను బట్టి, గుణాతి చేయను బట్టి, మనల్ని పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు చేస్తున్నందున దేని కూర్చున్నట్టు మన ప్రభువు యేసు క్రీస్తు కూర్చున్నట్టేమైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములు అత్యధికమైన వాగ్దానములను అనుభవించి ఉన్నాడు. దురాశను అనుసరించట వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవుని స్వభావమునందు పాడువారవుతా వాటిని అనుగ్రహించను. కనుక ఆరోడే చూడండి. ఐదవదేంటి? ఆజ్ఞను లక్ష్య పెట్టిన కాకి. దేవుడు ఏదైతే చెప్పాడో దానికి విధేయ చూపించాడు. ఆరోది నమ్మకమైన కాకి. నమ్మకమైన కాకి ఏదైతే చెప్పినాడో దేవుడు అది చేసినాడు. అవునా? ఏదైతే చెప్పాడో కాకోలములకు అవి చేసి చూపించాలి. అవునా? నేనైతే మీరు సర్వలోకానికి వెళ్ళి సదస్సుకి సువార్త ప్రకటించుడి అన్నాడు. అవునా? మనం ఎలా కంపేర్ చేసుకోండి ఒకసారి. ఎలా కాలము? మేము మార్మానికి పొందలేదు, ఇంకా బాప్తిసం తీసుకోలేదు కదా, అట్లా అంటావా? ఏమంటావు? సువార్త చెప్పడానికి ఆశ లేనటువంటి భక్తి ఏంటిది? భక్తి అంటున్నా తిరిగి పడిపోవడం బట్టి అది నీ జీవితంలో చూడు నమ్మకమైనది. ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో అది ఏం చేసినాడు? చేసిందా లేదా? చూడండి. నేహమ్య 7వ అధ్యాయం 2వ వచనం చదవండి. అనన్య నమ్మకమైన మనుషుడు అందరికంటే ఎక్కువ దేవుని యొక్క భయభక్తులు గలవాడు. ఏమవుతున్నాడు? నీ విషయం నా విషయం సాక్ష్యం ఇస్తున్నాడా అంటున్నా. అనన్య నమ్మకమైన మనుషుడు అందరికంటే ఎక్కువగా దేవుని యొక్క భయభక్తులు గలవాడు. ఎంతమంది సాక్ష్యం చూసావా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 45 నుంచి 20. ఆ దాసుడు ధన్యుడు.
కదా, రామదాసు మీద అతను వచ్చునని దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని తన మనసును అనుకొని తన తోడు దాసుల కొత్త మొదలు పెట్టి తాగుబోతులతో తినుచూ త్రాగుతుంటాడు. ఆ దాసుడు కనిపెట్టిన దినములలో వాడు అనుకోని గడియలో వాని యజమానుడు వచ్చి వారిని నరికించి వేసపాలతో కూడా వారికి పాలు నియమించు. అక్కడ ఏడుపును పన్ను కొరుకుటై ఉండేను. పన్ను కొరుకుటై ఉండు. ఎంత మంచి మాట కదా. కనుక మనం ఎట్లున్నాం? నమ్మకమైన వారముగా ఉన్నామా? చెప్పింది చేస్తున్నామా? విధేయత చూపిస్తున్నామా? మన ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతున్నామా? ఎక్కడొక్కడు చేస్తున్నాం కదా, ఎక్కడ చేస్తున్నాం. ఇక మనం ఏం చెప్పలేము. ఏడవది ఈ కాకి బలికి యోగ్యమైనది కాదు. అవునా? బలికి యోగ్యమైనది కాదు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు అతడు అన్ని జాతి వారితో సహవాసము చేయనను అన్ని వారిని ముట్టుకుంటూ బోధనకి ధర్మము కాదని తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపగలిగిన వాడు ఆయనను అపరిమితుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నారు. 34వ వచనం. చాలు. 37. కనుక మన జీవితంలో ఏ రకమైన జీవితము మన ఆత్మీయత కనబడుతుంది, కొనసాగిస్తున్నాం. అయినప్పటికీ ఇలాంటి అపనమ్మకమైన మనలను ప్రేమిస్తూ ఆ నిర్దేశించిన రూపంలో రావాలని ఆ ప్రియప్రభు కోరుతూ ఉన్నారు. కనుక ఒక్కసారి మనం పరీక్షించుకొని సరి చేసుకొని ఎలా ప్రభు కోరుతున్నాడో ఆ విధంగా సిద్ధపడితే దేవుని చిత్తం. కనుక ఇంకా ఎవరైనా సరే మీరు మారు మనసు పొందలేదా, పాప క్షమాపణ పొందలేదా, మరి దైవ చిత్తానికి ప్రతికూలంగా కొనసాగుతున్నారా? ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను, పాప క్షమాపణ ఇస్తాను, శాంతి సమాధానం ఇస్తాను, నిత్య జీవానికి వారసుగా చేస్తాను అని ఆ ప్రియ ప్రభు పిలుస్తూ ఉన్నాడు. పిలిచిన పిలుపునకు తగినట్టుగా నడుచుకొని పరలోకంలో దేవుడితో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, యేసునామమున మరొకసారి ప్రార్థనకు వస్తున్నాం. మానవద్దుగా ప్రవృత్తమైన వాక్యానికి ఫలింపు చేయండి. సాతాను దాన్ని ఎత్తుకొని పోకున్నట్లుగా సహాయం చేయండి. పాపక రక్షణ విశ్వాస ఎదుగుదల ముందుకు నడిచే కార్యక్రమం నడిపించి యేసునామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాం తండ్రి. ఆమేన్.